మునక్కాయ కనిపించకుండా మునక్కాయ పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను కదా, ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతారు. మరి ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా, ఈ ప్లేట్ లో కనిపిస్తున్న ఇన్ని రకాలు ఇప్పుడే చేసావా అనుకుంటున్నారా? లేదులేండి, 1 by 1 చేసినవే. ఇప్పుడే చేసింది మాత్రం మునక్కాయ పప్పు కర్రీ. అదేంటి అని షాక్ అవుతున్నారు కదా, మీరు విన్నది నిజమేనండి. మునక్కాయ పప్పు కర్రీనే ఇలా మీరు ఒక్కసారి ట్రై చేస్తే గనక చాలా బాగా నచ్చుతుంది మీకు. నేను గ్యారంటీ ఇస్తాను, ప్రతిసారి ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సర్లే కానీ మీరు ఈ మునక్కాయ పప్పు కర్రీ వీడియో చూస్తూ ఉండండి. మిమ్మల్ని అయితే నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. బాడీతో పని చేయడం కరెక్ట్ అంటారా, బ్రెయిన్ తో పని చేయడం కరెక్ట్ అంటారా? కామెంట్ చేయండి. దాని గురించి చెప్పుకునే ముందు, పని చేయడం ఇంపార్టెంటే, కష్టపడటం కూడా ఇంపార్టెంటే. కానీ బ్రెయిన్ యూజ్ చేయకుండా కష్టపడుతూనే ఉంటే ఈ రోజు మాత్రమే తినగలుగుతాము. అదే బాడీని యూజ్ చేయకుండా బ్రెయిన్ ని కష్టపడితే ఈ రోజుతో పాటు రేపటి రోజున కూడా గొప్పగా తినగలుగుతారు. అదేంటి అని అనుకుంటున్నారు కదా, బాడీని నమ్ముకున్న పని చేసే వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. బ్రెయిన్ ని నమ్ముకొని ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు గొప్పగా ఉన్నారు. అందుకే ఎప్పుడైనా కానీ మన మైండ్ సెట్ ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండు యూజ్ చేయకుండా ఫ్యామిలీని సఫర్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదులేండి. అలాంటి వాళ్ళు కాస్త కష్టపడటం అన్న ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రమైనా తినగలుగుతాము. సర్లేండి, ఈ మునక్కాయ పప్పు కర్రీ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి.